పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన మనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నేను. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటను మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. చెబుచున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి. వినిచున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును దయచేయండి. ఆయన కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. నేను ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి. ఆయన కృప చూపండి తండ్రి. ఎల్లప్పుడూ మీకు లోబడి మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండడానికి కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా మనలో సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం మొదటి నుంచి 21వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుంచి. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో సోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరుకు ఆనుకుని ఉన్నది గనక అది నాకు కూర తోటకి ఇమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి తోట నీకు ఇచ్చేదనని, లేదా నీకు అనుకూలమైన ఎళ్ళ దాని క్రయమునకు ఇమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా. ఇక్కడ ఆహాబు యొక్క నగరానికి ఆనుకుని నాబోతు యొక్క ద్రాక్ష తోట ఆనుకుని ఉన్నది. అక్కడ ఆహాబు ఏమంటున్నాడు? నా నగరానికి ఆనుకుని ఉంది, నాకు అనుకూలంగా ఉంది, నువ్వు అమ్మే ఈ తోటని నేను కొనేసుకుంటాను, దీన్ని నీకు అనుకూలంగా ఉంటే డబ్బు ఇస్తాను, లేదంటే వేరే ఎక్కడైనా పొలం ఇస్తానండి. ఇక్కడ నాబోతు ఏమంటున్నాడు? అది నా పిత్రార్జితము, అది నీకు ఇవ్వడానికి వీలు పడదు, దాన్ని నీకు ఇవ్వను అంటున్నాడు. అప్పుడు ఆహాబు ఏమంటున్నాడు? అందుకు ద్రాక్ష తోట ఇవ్వనందుకు, నాబోతు ఇవ్వనందుకు ఏం చేస్తున్నాడు? ఇంటికి వెళ్ళి మూతు ముడుచుకుని కోపంతో పడుకొని ఉన్నాడు. అంటే రాజయ్యుండి ఒక సామాన్యుడి తోటను ఆక్రమించుకోవడానికి ఏం చేస్తున్నాడు? తనకు రాజ్యం అంతా చాలదన్నట్టు ఒక పేదవాని యొక్క తోటని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ అతని భార్య వచ్చి, యెజబెల్ ఏముంది, రాజ్యం అంతా నీది, నువ్వు మూతి ముడుచుకుని పడుకుంటావు ఏంటి, నేను నీకు రాజ్యాన్ని, ఆ తోటని నీకు అప్పగిస్తాను, నువ్వు తిరిగి మామూలుగా యథావిధిగా నీ పని నువ్వు చేసుకోమని అతని భార్య చెప్తుంది. అప్పుడు యెజబెల్ ఏం చేసింది? ఒక ఇద్దరిని సాక్షులుగా తప్పుడు సాక్ష్యం పలకడానికి ఇద్దరిని ఏర్పాటు చేసుకుని సభను ఏర్పాటు చేసి రాజుని దేవుణ్ణి దూషించారని అతని మీద తప్పుడు సాక్ష్యం పలికించి అతన్ని చంపించి వేసింది. 15వ వచనం, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను కనుక నువ్వు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు క్రయమునకు నీకీయనల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోమని అహాబుతో చెప్పాను. అప్పుడేముంది? యెజబెలు చనిపోయాడు నాబోతు, కాబట్టి నువ్వు వెళ్ళి అతని తోట ఆక్రమించేసుకో అంది. ఇక్కడ బలవంతంగా అతను చంపించేసి తప్పుడు సాక్ష్యం పలికించి రాళ్ళ చేత అతన్ని చంపించి అతని తోటను ఆక్రమించుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? 22వ వచనం, ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయేషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ ఆహాబు ఎవరిని చంపించాడు? ఆహాబు భార్య యెజబెలు నాబోతుని చంపించింది.
ఇక్కడ చంపించినందుకు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఆహాబుని? ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవు. ఆహాబు చంపలేదు, యెజబెల్ చంపించింది. అక్కడ ఎవరు కోపమించుకున్నారు? తోట ఎవరు ఆక్రమించుకున్నారు అనుకున్నారు? ఆహాబు ఆక్రమించుకున్నారని నాబోతుని అడిగాడు. నేను ఇవ్వనన్నాడు. చంపించింది యెజబెల్ చంపించినా ఎవరి మీదకి వెళ్ళింది? ఆహాబునే దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నాబోతుని చంపించినా ఇజ్రాయేలు వారు పాపం చేయడానికి నువ్వు కారకుడు అయ్యావు. అంటే అక్కడ ఏం చేశారు? ఇక్కడ తప్పుడు సాక్ష్యం పలికించి నాబోతు వాళ్ళ చేతిలో మరణం అయ్యేలాగా వాళ్ళు చేశారు. కాబట్టి పాపం ఎవరు చేశారు? ఇక్కడ ఇజ్రాయేల్ చేశారు. తెలియక వారు ఏం చేశారు? దేవుణ్ణి రాజుని దూషించాడని నాబోతుని చంపేశారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇజ్రాయేల్ వారు పాపం చేయడానికి నీవు కారకుడు అయినందున నాకు కోపం పుట్టించింది గనక నాబోతు కుమారుడైన నెబాతు కుమారుడైన యెరోబోము కుటుంబమునకు. యెరోబోము ఏం చేశాడు? యెరోబోము కూడా దేవునికి అవిధేయత చూపించి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనం. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారిదగునని యెరోబోము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిపించి, యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము. ఇజ్రాయేలు వార్లారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచాను. దాని వరకు ఈ రెండిట్లో ఒకదాన్ని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. దేవుడు యెరోబోముని ఏం చేశాడు? నువ్వు రాజుగా నేను అభిషేకిస్తున్నాను, నువ్వు ఇజ్రాయెల్ని పరిపాలించు అన్నాడు. అప్పుడు ఏమని యెరోబోము ఏం చేశాడు? యెహోరాము వైపు వెళ్ళిపోతారేమో, యూదారాజైన రెహబాము వైపు వాళ్ళ మనసులు తిప్పుకొని అటువైపు వెళ్ళిపోతారేమో అని భయపడి ఏం చేశాడు? 2 దూడలను చేయించి అక్కడ పెట్టి, మీరు దీన్ని మొక్కండి, అక్కడ వరకు వెళ్ళవసరం లేదు, మీరు ఇక్కడ ఉంటే సరిపోద్ది, ఇక్కడ దేవుడు మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఇవే అని వారు పాపం చేయడానికి కారకుడయ్యాడు. 14వ అధ్యాయము, అదే రాజుల గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక. ఇక్కడ ఏం చేశాడు దేవుడు? దావీదు సంతతి వారి వద్ద నుండి రాజ్యాన్ని తీసి ఎవరికి ఇచ్చాడు? యెరోబోముకి ఇచ్చాడు. నువ్వు మనస్ఫూర్తిగా దావీదు ఏదైతే చేశాడో అతని ప్రకారం నువ్వు చెయ్యని చెప్పినప్పుడు ఆ విధంగా చేయకుండా ఏం చేశాడు? తన వైపు వారందరినీ తిప్పుకోవడానికి, వీళ్ళందరినీ పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చినప్పుడు మళ్ళీ రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్కడికి వెళ్ళదు కదా. ఎవరికి భయపడుతున్నాడు? మళ్ళీ యోధారాజుకి భయపడుతున్నాడు.
రెహబాముకు భయపడి మళ్ళీ అక్కడ కానీ వెళ్ళిపోతారేమో, మళ్ళీ అటువైపు వెళ్ళిపోతాను, మళ్ళీ నన్ను చంపుతారేమో అని భయపడి ఇజ్రాయేల్ పాపం చేయడానికి కారకుడైపోతున్నాడు. యెరోబాముకు చేసినట్టు నీకు చేస్తానని దేవుడు ఎవరిని అంటున్నాడు? అహాబుని. తర్వాత ఇంకొకరు ఎవరు చెప్తున్నారు అక్కడ? అహియా కుమారుడైన బయేషా. అతనేం చేశాడు? 16వ అధ్యాయము దినవృత్తాంతాలు 2వ గ్రంథం చూద్దాం, మళ్ళీ తర్వాత అక్కడ. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయము మొదటి నుంచి. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయేలు రాజైన బయేషా యూదావారి మీద దండెత్తి బయలుదేరి యూదారాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా. ఇతనేం చేశాడు? బయేషా అని రాజు అయిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు? యూదావారికి ఇజ్రాయెల్ వారికి రాకపోకలు లేకుండా అక్కడ ఆపేసి ఏం చేస్తున్నాడు? పట్టణాన్ని కడుతున్నాడు, ప్రజల్ని అక్కడ తప్పుదోవ పట్టిస్తున్నాడు. దేవుడు అతన్ని ఏమన్నాడు? నువ్వు కూడా అక్కడ తప్పు చేసావు, నిన్ను కూడా ఇజ్రాయెల్ పాపం చేయడానికి కారకుడు అయ్యాడు. అక్కడ ఎవరితో చెప్తున్నాడు? ఆహాబుతో చెప్పి వారిద్దరిని ఎలాగైతే వాళ్ళ కుటుంబాలను నేను ఎలాగైతే చేశానో, ఇజ్రాయెల్ పాపం చేయడానికి మీరు ఎలాగైతే వారిని పురుగు వెళ్ళిపోయారో ఆ విధంగా ఆ పాపం చేయడానికి మీరు ఎలాగైతే కారకులు అయ్యారో, ఆ కారకులు అయినందున ఏం చేస్తా అంటున్నాడు దేవుడు? వాళ్ళ కుటుంబానికి ఏదైతే చేశానో నీకు కూడా అదే చేస్తాను అంటున్నాడు. ఇక్కడ ఆహాబాద్ ఒకటే, నాబోతు విషయంలో ఒకటే చేశాడా? 20వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం. ఇక్కడ బెన్హదదు అనే రాజు సిరియా రాజు. అతని విషయంలో దేవుడేమన్నాడు? అతన్ని మీదకి దండెత్తి వచ్చినప్పుడు నువ్వు అతని మీదకి యుద్ధానికి వెళ్ళు, అతన్ని నీ చేతికి అప్పగిస్తాను అని అన్నాడు. 13వ వచనం, రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేల్ రాజైన ఆహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దాన్ని నీ చేతికి అప్పగించెదను. దేవుడు ఏమంటున్నాడో ప్రవక్తను పంపి, ఈ బెన్హదదు నీ చేతికి అప్పగిస్తాను, ఈ దండ అంతా పెద్ద గొప్ప సమూహం ఉన్నా నీ చేతికి అప్పగిస్తాను, నీవు దాన్ని స్వాధీనపరచుకో అన్నప్పుడు, ఇది ఎవరి ద్వారా జరుగుద్దని అడిగినప్పుడు అక్కడ దేవుడు ఏం సమాధానం ఇస్తున్నాడు? అక్కడ అతనికి ప్రత్యుత్తరము, ఇది ఎవరి వల్ల జరుగునని అడిగినప్పుడు రాజ్యాధిపతుల్లో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు అతని మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు బెన్హదదు పారిపోతాడు. పారిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఏమంటాడు? రెండోసారి మళ్ళీ నీ మీద యుద్ధానికి వస్తాడు, అప్పుడు నీకు అప్పగిస్తాను, అప్పుడు నువ్వు అతన్ని చెరపట్టుకోవాలి అని చెప్పినప్పుడు ఇక్కడ ఆహాబు అతనితో సంధి చేసుకుంటాడు. 34వ వచనం, అంతట బెన్హదదు తమ తండ్రి చేతుల నుండి నా తండ్రి తీసుకున్న పట్టణములను నేను మరలా అప్పగించెదను,
మరియు నా తండ్రి సోమ్రోన్లో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా, ఆహాబు ఈ ప్రకారము నీతో సంధి చేసి నిన్ను పంపివేయదనని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని పోనిచ్చాను. ఇక్కడ ఆహాబు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏమన్నాడు? యుద్ధం చేసి అతన్ని చెరపట్టుకో, నువ్వు అతన్ని ఆ రాజ్యాన్ని నువ్వు సొంతం చేసుకో, అతన్ని చంపు అన్నప్పుడు ఏం చేస్తున్నాడు? సంధి చేసుకుంటున్నాడు. తన తండ్రి యొద్ద నుంచి తీసుకున్న రాజ్యాన్ని మళ్ళీ అతను ఫ్రీగా గిఫ్ట్ ఇస్తానని ఇతను ఏం చేస్తున్నాడు? ప్రలోభ పెట్టి ఆ పట్టణంలో మా తండ్రి ఎలాగైతే వీధులు కట్టుకున్నాడో ఆ పట్టణాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, మళ్ళీ మా రాజ్యంలో కూడా నీకు కొన్ని వీధులను ఇస్తాను, ఆ వీధులను నువ్వు కట్టుకో అని అతనికి లంచాన్ని అంటే ఆశ చూపిస్తున్నాడు. ఆశ చూపించినప్పుడు ఏం చేశాడు ఆహాబు? దానికి లొంగిపోయి అతనితో సంధి చేసుకున్నాడు. సంధి చేసుకున్న తర్వాత దేవుడు ఒక ప్రవక్త శిష్యుని పంపి ఏం చెప్తున్నాడు? 35వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను. ఇక్కడ అతని శిష్యుల్లో ఒకరు వచ్చి ఏమంటున్నాడు తన చెలిగానితో? నువ్వు నన్ను కొట్టు అంటున్నాడు. ఊరకనే కొట్టమంటే కొడతారు ఎవరైనా? ఇక్కడ ఎలా కనిపిస్తుంది? ఎందుకు కొట్టమంటున్నాడు, మళ్ళీ ఎందుకు అక్కడ చనిపోతాడు అని. ఇక్కడ ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. దేవుడు ఏమన్నాడు అక్కడ? బెన్హాదుని కొట్టమన్నాడు. చంపమన్నప్పుడు ఆహాబు చంపలేదు, సంధి చేసుకున్నాడు. ఇక్కడ శిష్యుడు ఏమంటున్నాడు? నువ్వు నన్ను కొట్టు అన్నప్పుడు కొట్టలేదు కనుక ఏమైంది అక్కడ? అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతన్ని చంపేసింది. అప్పుడు ప్రవక్త మరి ఒకడు అతన్ని కనపడినప్పుడు అతడు నన్ను కొట్టమనగా అతడు అతన్ని కొట్టి గాయపరిచాను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకుని మారువేషం వేసుకుని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకుని ఉండి, రాజు వచ్చుడు చూచి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేసుకున్నాను, నీ దాసుడైన నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇట్టు తిరిగి ఒక మనిషిని అద్దకు తోడుకుని వచ్చి, ఈ మనిషిని కనిపెట్టుము, ఏ విధముగానైనా వాడు తప్పించుకుని పోని ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణం పోవును, లేదా నీవు 2 మణుగులు వెండిని ఇయ్యవలెను. అయితే నీ దాసుడనైనా నేను పని మీద అక్కడక్కడా తిరుగుచుండగా వాడు కనపడకపోయాను. అప్పుడు ఇజ్రాయేల్ రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటూ గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగునని అతనికి సెలవియ్యగా. ఇక్కడ ఏమంటున్నాడు శిష్యుడు వచ్చి రాజుతోటి? నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరు నా తట్టు తిరిగి నువ్వు ఒక అతను నా దగ్గర తీసుకొచ్చి ఇతను నీ దగ్గర ఉంచు సేఫ్గా, ఒకవేళ అతను కానీ పారిపోతే అతని ప్రాణానికి బదులుగా నీ ప్రాణాన్ని ఇవ్వాలి, లేదంటే 2 మణుగులు వెండినైనా ఇవ్వాలి. అప్పుడు ఇతను ఏం చేశాడు? అప్పగించిన బాధ్యతను మర్చిపోయి తన పని మీద అటు ఇటు తిరిగినప్పుడు అతను ఏమయ్యాడు? తప్పించుకు పారిపోయాడు. అప్పుడు ఆహాబు ఏమంటున్నాడు? నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు అంటే అతను ఏదైతే తప్పు చేసాడో ఆ తప్పు అతనికి కనపడుతుంది రాజుకి. శిష్యుడు తప్పు ఏదైతే మాట్లాడుతున్నాడో, నువ్వు తప్పు చేసావు, అతను పవనిచ్చావు కాబట్టి నువ్వు శిక్షకు అర్హుడివి అంటున్నాడు. ప్రాణం పోతే నీ ప్రాణం పోద్ది అంటున్నాడు. కానీ దేవుడు ఆహాబుకి ఏం చెప్పాడు? బెన్హదుని పోనివ్వకు, అతన్ని చంపమన్నప్పుడు ఏం చేశాడు? చంపకుండా అతనితో సంధి చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 41వ వచనం. అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చాను. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను శపించిన మనిషిని నీవు
నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను బడుదరని రాజుతో అనగా. ఇక్కడ నేనేమన్నాను? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను బెన్హదదుని నీ చేతికి అప్పగిస్తాను, అతను నువ్వు చంపాలి అని ఇక్కడ ఖచ్చితంగా దేవుడు ఏమంటున్నాడు? అతను శపింపబడినవాడు కాబట్టి అతను ఏం చేయాలి? నువ్వు చంపు అన్నప్పుడు ఆహాబు ఏం చేశాడు? ఆశపడి ఆశకి వెళ్ళిపోయి సంధి చేసుకుని తన రాజ్యాన్ని ముందు పోయిన రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. మరి బెన్హదదు రాజ్యంలో కూడా కొంత తీసుకోవడానికి అంగీకరించి సంధి చేసుకున్నాడు. దేవునికి అక్కడ ఏం చేశాడు? విధేయత చూపకుండా ఆశ కొల్లి వెళ్ళి ఏం చేశాడు? దేవుని శాపాన్ని తన మీదకి తెచ్చుకున్నాడు. శపింపబడిన దాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. అక్కడ బెన్హదదుని చంపకుండా ఏం చేశాడు? సంధి చేసుకుని పోనిచ్చాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? నీ చేతిలో నుంచి నేను ఎవరైతే శపించానో మనుషుని నీ చేతిలో నుంచి నువ్వు పోనిచ్చావు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేల్ రాజు మూతి ముడుచుకుని వాడే కోపముతో సోమ్రోలను తన నగరకు వచ్చాను. ఇక్కడ ఆహాబుకి అతనికి ఏముంటుంది? ఏ చిన్న విషయం జరిగినా ఏం చేస్తున్నాడు? మూతి ముడుచుకుంటున్నాడు. చేసే పని అనేది చేసేస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నాడు. ఆశకి వెళ్ళిపోతున్నాడు. అంత గొప్ప రాజ్యాన్ని నీ చేతికి అప్పగిస్తాను, నువ్వు అతను పోనే వద్దు, అతను చంపేసి ఆ రాజ్యాన్ని నువ్వు స్వాధీనపరచుకోమన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? నాబోతు యొక్క చిన్న పొలం గురించి ఆశపడుతున్నాడు. అంత పెద్ద రాజు అయి ఉండి, రాజ్యం అంతా తన చేతిలో ఉండి, అంత ఆస్తి ఉండి, ఒక చిన్న పొలం గురించి వెళ్ళినప్పుడు దేవుడు ప్రతి విషయాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. నాబోతుకున్నది చిన్న పొలం. రాజ్యాన్ని వదిలిపెట్టి అతనితో సంధి చేసుకుని ఆశకెళ్ళి అతను వదిలిపెట్టి వచ్చి ఎవరిని చంపాడు? నాబోతు చనిపోవడానికి కారకుడయ్యాడు. ఇజ్రాయిల్ పాపం చేయడానికి కారకుడయ్యాడు. అలాగే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? దేవుడు ఇస్తానన్న దాన్ని వదిలిపెట్టేసి చిన్నవాటి గురించి వెళ్ళి మనుషులు పాపం చేయడానికి కారకులు అవుతున్నారు. దేవుడు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారంటే మనం అందులో ఎక్కడైనా మనం ఉన్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. చిన్న చిన్న విషయాల్లోనే నేను పెద్ద ఏం నేను పాపాలు ఏం చేయలేదంటే చిన్న విషయాల్లోనే దేవుడు పట్టించుకుంటాడు. నాబోతు విషయంలో ఎవరో పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకున్నాడు. అక్కడ అతను తనకి ఏదైతే పిత్రార్జితంగా ఏదైతే ఆస్తి వచ్చిందో దాన్ని ఏమన్నాడు? అతను ఇది నా పితరుల నుంచి వచ్చింది కాబట్టి నేను ఎంత మాత్రం దీన్ని ఇవ్వను అని దేవుడికి లోబడి అతను బ్రతుకుతున్నప్పుడు దేవుడు అతని పక్షాన ఉన్నాడు. రాజు చేసే పని రాజు చేయాలి. దేవుడు ఏదైతే చెబుతున్నాడో దాన్ని చేయకుండా, దేన్నైతే విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టకుండా, దేవుడు దేన్నైతే శపించాడో దాన్ని మనం తీసివేసుకోకుండా దానితో మనం సంధి చేసుకుంటే ఏమవుతాం? మన ప్రాణాలని పోగొట్టుకుంటాం, నాశనానికి జారిపోతాం. న్యాయాధిపతుల గ్రంథం 'ఇక్కడ రాజులు తప్పు చేసినప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. ప్రజలు పాపం చేయడానికి కారణం అయ్యారు కాబట్టి మిమ్మల్ని నేను విడిచిపెట్టనని, మీకు విధేయత లేదని దేవుడు వారికి శిక్ష విధించాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి. ఇక్కడ ఇజ్రాయేల్ కూడా పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని కూడా విడిచిపెట్టలేదు. ఇజ్రాయేల్ యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. ఎప్పుడైతే ఇజ్రాయేల్ తప్పు చేశారో దేవుడు వాళ్ళని ఎవరికి అప్పగించాడు? శత్రువులకు అప్పగించాడు. అప్పగించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మిద్యానీయులు చెయ్యి ఇజ్రాయేల్ మీద హెచ్చాయన గనక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకున్నారు. కొండల్లోకి, గుహల్లోకి పారిపోయి అక్కడ నివాసం ఉంటున్నారు. ఇజ్రాయేల్ విత్తనములు విత్తిన తర్వాత
మిద్యానీయులను అమాయకులను తూర్పును నుండు వారును తమ పశువులను గుడారమును తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుటి దిగి గాజాకు పోవనంత దూరముగా భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇజ్రాయిళ్లకు ఉండనీయలేదు. ఇక్కడ ఏం చేశారో వాళ్ళు వచ్చి దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకమయ్యారో దేవుడు వారికి చేతికి అప్పగించినప్పుడు ఏమైపోయింది, వారికి జీవన సాధమైనది ఏదీ లేకుండా పోయింది. అప్పుడు దేవుడు వారు ఏం చేస్తున్నారు, 6వ వచనం, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయిల్ మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. దేవుడు హెచ్చరిక చేసినప్పుడు మాట వింటలేదు, శిక్ష మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ మొర పెడుతున్నారు. మీరు తప్పు చేయొద్దు అన్నప్పుడు ఆగటం లేదు, వెళ్ళి తప్పు చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి శిక్ష ఇచ్చి శిక్ష ద్వారా వాళ్ళకి బుద్ధి కలగ చేసినప్పుడు మళ్ళీ తిరిగి ఆయనకు మొర పెడుతున్నారు. అలాగే దేని నిమిత్తం వాళ్ళు చేస్తున్నారంటే వారికి ఉన్న అహంకారం, వారికి ఉన్న గర్వం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. దేవుడు ఎవరు, అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన మన క్రియలను పరీక్షించేవాడు. మనం ఏం చేయాలి, గర్వముగా మాట్లాడకూడదు. మన నోటి వెంట గర్వపు మాటలు రాకూడదు. ఇక్కడ రాజులందరూ ఏం చేశారు, గర్వంగా ప్రవర్తించి అహంకారంతో వారికి నచ్చినట్లు చేశారు. దేవుని మాట వినలేదు. దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరి హృదయాల్ని, వారి క్రియలను ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మీ దగ్గర ఎటువంటి గర్వం ఉండకూడదు, ఎటువంటి అహంకారం ఉండకూడదు, మీ నోట గర్వపు మాటలు రాకూడదు అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇజ్రాయేల్ కానీ రాజులు కానీ వాళ్ళందరూ గర్వంతో మాట్లాడుతున్నారో, గర్వంతో వాళ్ళ పనులు చేస్తున్నారు. దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయటం మానేసి వారిష్టానికి వారు వెళ్ళిపోతున్నారు. లోక సువార్త 13వ అధ్యాయము 1 నుంచి. పిలాతు గలిలీయులైన కొందరు రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారి అందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసును పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. ఇక్కడ ఏం చేస్తున్నారు, అందరూ వచ్చి యేసుప్రభు వద్ద కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళందరూ చనిపోయారు అన్నప్పుడు ఆయన ఏమంటున్నారు, వారందరికంటే మీరు ఏదో గొప్పవారు, మీరు ఏదో నీతిమంతులని మీరు అనుకోకండి. మేము బ్రతికి ఉన్నాం కాబట్టి, మేము గొప్పగా ఉన్నాం కాబట్టి మేమే నీతిమంతులని మీరు అనుకోవద్దు. మీరు మారు మనసు పొందాలి, మీకు గర్వం ఉండకూడదు. మేము బ్రతుకున్నాం కాబట్టి
దేవుడు మా యందు కృప చూపిస్తున్నాడు, మేము చాలా గొప్పవారని మీరు అనుకుంటే, అహంకారంతో మీరు అందరి ఎదటి వాళ్ళని ఏలెత్తి చూపితే మీరు అలాగే నశించిపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ముందు మీరు మారు మనసు పొందండి. ఎదటి వాళ్ళని తప్పులు ఎంచి చూడకుండా ముందు ఏం చేయాలి? మనం మారు మనసు పొందాలి. ముందు మనం మారు మనసు పొందితే ఎదటి వాళ్ళని మనం ప్రేమించగలం. అక్కడ ఆహాబు విషయంలో కానీ, ఇజ్రాయెల్ విషయంలో కానీ ఏదైనా ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి అహంకారంతో, గర్వంతో వెళ్ళిపోయి దేవుని మాట విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఒక పక్క వాళ్ళకి చెబుతున్నా వినకుండా తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు. ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారు? వాళ్ళు ఏదో చనిపోయారు, వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు వాళ్ళని వేలెత్తి చూపకండి. వారికంటే మీరు ఏదో నీతిమంతులని, మీరు గొప్పవారని మీరు తలంచుకోవద్దు. ఫస్ట్ మీరు మొదట ఏం చేయాలి? మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందితే మీరు రక్షింపబడతారు. మీకు మారు మనసు లేకపోతే ఎదుటివారు అందరూ తప్పుడుగానే కనపడతారు. ముందు మీరు మారు మనసు పొందితే మీరు రక్షణలోకి వస్తారు, నశించిపోకుండా ఉంటారు. వాళ్ళేదో నశించిపోయారు, వాళ్ళేదో చచ్చిపోయారు, వాళ్ళేదో ఇబ్బందులో ఉన్నారని మీరు అనుకుంటే మొదట మీరు నశించిపోతారు. ముందు మీరు మారు మనసు పొందండి అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. అక్కడ యెజబెల్ ఏమంటుంది? నాబోతు ఇక సజీవుడు కాదు, చనిపోయాడు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆక్రమించేసుకో అంటున్నాడు. ఇక నాబోతు ఎవరిని ఆశ్రయించాడు? సజీవుడైన దేవుణ్ణి ఆశ్రయించాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ లోకంలో నాశనం అయిపోయే దాన్ని ఆశ్రయిస్తున్నారు. యోబు గారు ఏమంటారు? నా విమోచకుడు సజీవుడు, ఆయన సజీవుడని నేను ఎరుగుదును. కాబట్టి నేను ఎవరిని ఆశ్రయించాను? సజీవుడైన దేవుణ్ణి ఆశ్రయించాను. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా మనకి యెషయా గారు చెబుతారు, మీరు సజీవులను వదిలిపెట్టి మృతుల యొద్ద మీరు ఎలా విచారణ చేస్తున్నారు? యెషయా గ్రంథం 8వ అధ్యాయము 19వ వచనం. వారు మిమ్మల్ని చూచి కర్ణపిచాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? మీరు సజీవుల యొద్దకు, సజీవుల పక్షంగా, సజీవుడైన దేవుని పక్షముగా మీరు పోరాడకుండా, సజీవుడైన దేవుణ్ణి మీరు ఆశ్రయించకుండా మీరు ఎవరి యొద్దకు వెళ్తున్నారు? మృతుల యొద్దకు వెళ్తున్నారు, చనిపోయే వారి యొద్దకు వెళ్తున్నారు, వాళ్ళ నాశనానికి వెళ్ళిపోయే వారి యొద్ద మీరు విచారణ చేస్తున్నారు. సజీవుడైన దేవుని యొద్ద మీరు విచారణ చేయట్లేదు. సజీవుడైన దేవుడు మీకు ఏదైతే చెబుతున్నాడో అది మీరు వినకుండా నాశనం అయిపోయే దాన్ని మీరు ఆశ్రయిస్తున్నారు. అదే కొత్త నిబంధనలో మత్తయి సువార్త 22వ అధ్యాయము 33వ వచనం. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. అంటే దేవుడు ఎవరికి దేవుడు? సజీవులకు దేవుడు, మృతులకు కాదు. ఇక్కడ యెజబెల్ ఏమంటుంది? ఇప్పుడు నాబోతు సజీవుడు కాదంటుంది. తనేమనుకుంటుంది? నేను బ్రతుకున్నాను కాబట్టి నేను సజీవంగా ఉన్నాను అనుకుంటుంది. నాబోతు ఎవరి యొద్దకు వెళ్ళిపోయాడు? దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. సజీవుడైన దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. ఈ అల్పకాలమైన దీన్ని ఆశ్రయించి ఈ లోకంలో ఉన్న సుఖభోగాలు యందు మనసు నుంచి ఏం చేస్తున్నారు? సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి అశాశ్వతమైన దాని యొద్దకు వెళ్ళి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇదే శాశ్వతం, ఈ అధికారం, ఇవన్నీ మనకి నిత్యము అని ఏం చేస్తున్నారు? మోసపోతున్నారు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మనకి చెప్తాడు,
యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వము, ఆహార సమృద్ధి, నిర్వీచారమైన సుఖస్థితి అనునది. అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండాను. ఇప్పుడు రాజులకైనా ఇజ్రాయేళ్ళకైనా ఇప్పుడున్న మనకైనా ఏముంది? గర్వం, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. విచారం అనేది ఏమీ లేదు ఎవరికి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి పాపం నుండి మనల్ని విడిపించి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానంటే ప్రజలు ఏం చేస్తున్నారు? ఇక్కడే ఉన్నదే శాశ్వతం అనుకుని నిర్విచారమైన సుఖస్థితిలో ఉండిపోయి ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పే మాటల్ని అంగీకరించలేకపోతున్నారు. సుఖానికి అలవాటు పడిపోయి దేవుని యందు భయభక్తులు లేకుండా, ఏ విచారము లేదు. ఆయన వచ్చి ఈ లోకంలో 33 సంవత్సరాలు ఏమీ లేకుండా శ్రమలు అనుభవించి మన నిమిత్తం ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి మనకి మన పాపాన్ని నుంచి విముక్తి దయచేసి ఆయన వెళ్తే మనుషులందరూ ఏం చేస్తున్నారు? నిర్విచారమైన సుఖానికి అలవాటు, ఏ విచారం లేదు వాళ్ళకి, సుఖానికి అలవాటు పడిపోయి దేవుడు ఉన్నాడు అనే భయం లేకుండా, సజీవుడైన దేవుడు ఉన్నాడు, అన్నీ ఆయన చూస్తాడు, హృదయాలను ఆయన పరీక్షిస్తాడు, మన క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు, మీరు గర్వంతో ఉండొద్దు అని దేవుడు సెలవిస్తుంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? ఎదటి వాళ్ళు ఎలాగపోయినా పర్లేదు, నేనైతే సుఖంగా ఉన్నాను, ఎదుటి వారికి తిండి ఉన్నా లేకపోయినా నాకు ఏ ఇబ్బంది లేదు, నాకైతే తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, నేను సుఖంగా ఉన్నాను అని ఏం చేస్తున్నారు? నిర్విచారమైన సుఖంలో ఉండి ఎదుటి వాళ్ళని పట్టించుకోని స్థితిలో ఉంటున్నారు. దీనుల్ని దరిద్రులకి సహాయం చేయట్లేదు, ఎదుటివారిని పట్టించుకోవట్లేదు. ఎదుటివారికి ఏదైనా కొద్దిగా ఉన్నా దాన్ని అహాబు ఏం చేస్తున్నాడు? రాజ్యం అంతా తనకున్నా తన పక్కనున్న ద్రాక్ష తోట నాబోతుకున్న చిన్న తోటను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉన్న దాంట్లో సంతృప్తి చెందకుండా లేని వారి వద్దకు వెళ్ళి వాళ్ళ లాక్కోవడానికి చూస్తున్నారు తప్ప వాళ్ళకి సహాయం చేసే మనసు లేదు. దీనులకు దరిద్రులకు సహాయం చేసే మనసు లేదు. ఎదటివారి ఎదరిని లాక్కోవడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప ఎదటివారికి సహాయం చేసే మనసు లేదు. నిర్విచారమైన, అంటే ఏ విచారం లేదు. దేవుడు ఒక పక్క మనల్ని నరకానికి జారిపోకుండా ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ఆయన వచ్చి ఇక్కడ తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తాన్ని ఇచ్చి దారపోసి మనల్ని పవిత్రులుగా చేసి నిలబెడితే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిర్విచారమైన సుఖంలో ఉండిపోయి గర్వంలో ఉండి ఆహార సమృద్ధిలో ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు, నాకేం, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఎటువంటి ఇబ్బంది లేదని మళ్ళీ దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేస్తున్నారనే కనీస జ్ఞానం లేదు. ఒక ప్రవక్త వచ్చి ఆహాబుకు చెప్తున్నాడు, శపింపబడిన దాన్ని నువ్వు వదిలిపెట్టొద్దు, దాన్ని నాశనం చేయమన్నప్పుడు చేయకుండా దానికి సంధి చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా వదిలిపెట్టమన్న దాన్ని మనం ఏం చేయాలి? దేవుడు శపించిన దాన్ని మనం వదిలిపెట్టాలి, తెచ్చి మనకి సంధి చేసుకోకూడదు, దాంతో మనం కలిసి కొనసాగకూడదు. ఏదైతే దేవుడు వదిలిపెట్టమన్నాడో దాన్ని మనం వదిలిపెట్టాలి. ఏదైతే మనల్ని ఆచరించమన్నాడో, ఏదైతే మనల్ని వాక్యానుసారంగా బ్రతకమన్నాడో దాన్ని మనం పట్టుకుని ముందు కొనసాగాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ దేవుని వాక్యానికి మనం విధేయులుగా ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు,
దానికే వారు నియమింపబడిరి. కట్టువారు ఏం చేస్తున్నారు? వాక్యానికి అవిధేయులైపోయారు. ఇప్పుడు రాజులు ఏం చేస్తున్నారు? వాక్యానికి అవిధేయులై ఏమైపోయారు? త్రొట్టిల్లిపోతున్నారు. సంఘం కట్టిన వారు ఏం చేస్తున్నారు? వాక్యానికి అవిధేయులై త్రొట్టిల్లిపోతున్నారు. కుటుంబాన్ని కట్టుకోవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యానికి అవిధేయులై త్రొట్టిల్లిపోతున్నారు. అప్పుడు ఏమైపోతుంది? కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సంఘాలు నాశనం అయిపోతున్నాయి, రాజ్యాలు నాశనం అయిపోతుంది. మరి దానికే నియమింపబడ్డారు అంటున్నాడు దేవుడు. మరి అప్పుడు మనం ఏం చేయాలి? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ఇప్పుడు మనల్ని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? చీకటిలోంచి తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే తన గుణాతిశయములు ప్రచుర చేయ నిమిత్తం. ఆయన గుణాలని, ఆయన ఏదైతే మనకి మేలు చేశాడో ఆయన యొక్క గుణ లక్షణాలని, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క ప్రేమని మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి, ప్రకటన చేయాలి. దాని నిమిత్తం మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? దేవునికి ప్రజలై ఉన్నప్పుడు, దేవునికి వంశమై మనం ఉన్నప్పుడు, దేవునికి రాజులము యాజక సమూహమై ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? చీకట్లో ఉన్న మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న మనల్ని ఏం చేయమంటున్నాడు? ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయమంటున్నాడు. అక్కడ రాజులకు చెప్పినా, ఇజ్రాయేల్కి చెప్పినా ఏం చెప్పాడు దేవుడు? నా నిమిత్తం మీరు బ్రతకండి, నేను ఏదైతే చెప్పాను ఆ కట్టలను అనుసరించి మీరు జీవించండి, మీరు ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ వచ్చాడు. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? దేవుడు ఇచ్చిన మేలును అనుభవించి నిర్విచారమైన సుఖస్థితిలో పడిపోయి, గర్వంలో వెళ్ళిపోయి, దీనుల్ని దరిద్రుల్ని పట్టించుకోకుండా, దేవునికి విధేయత లేకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? రాజ్యాన్ని మీ వద్ద నుంచి తీసివేస్తా అంటున్నాడు. ఇప్పుడు మనకు రాజ్యంలో ఉన్నాం. మనం రాజ్యంలో దేవుడికి ఇష్టానుసారంగా మనకు లేకపోతే రాజ్యానికి మనం దూరం అయిపోతాం. రాజ్యానికి దూరం అయిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్యనాశనానికి వెళ్ళిపోతాం. కనిపించే రాజ్యమే తీసేసినప్పుడు కనిపించినది ఈ రాజ్యం. దేవునికి విధేయత కలిగి ఉండమంటున్నాడు. వారు అలా ఉన్నారు, వాళ్ళు చనిపోయారు అంటే యేసుప్రభు వారు ఏమంటున్నారు? మీరేదో నీతిమంతులుగా మీరు తలంచుకోకండి, మీరు మారు మనసు పొందండి. ముందు మీకు ప్రతి ఒక్కరికి ఏం కావాలి? మనకి మారు మనసు కావాలి. మారు మనసు లేకపోతే దేవుడు చెప్పే మాట మనకి అర్థం కాదు. అప్పుడు మనం ఏమైపోతాం? వాక్యానికి అవిధేయులైపోయి ఏం చేస్తాం? త్రొట్టిల్లిపోతాం. మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాని స్థితిలోకి మనం జారిపోతాం. నేను దేవుళ్ళలోనే ఉన్నాను కదా, నేను వాక్యానుసారంగానే ఉన్నాను కదా అనుకుంటూనే ఏమైపోతున్నారు? నాశనానికి వెళ్ళిపోతున్నారు. మనల్ని చీకటి నుంచి మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోమని దేవుడు చెప్పడం లేదు. మీరు చీకట్లోకి వెళ్ళిపోయారా, మీరు నిత్యనాశనానికి వెళ్ళిపోతారు. మీరు వెలుగులో ఉండండి. అదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయమ బీజము నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులొకటి చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కడముగాను ప్రేమించుడి. మన దేవుడు ఎక్కడి నుంచి పుట్టించాడు? క్షయమైన బీజం నుంచి పుట్టించలేదు. అక్షయమైన బీజము నుండి, దేవుని వాక్యము మూలముగా, దేవుని వాక్యం మూలంగా మనం ఎలా ఉన్నాం? అక్షయమైన వారుగా, నశించిపోయే వారిముగా లేము. మనం శాశ్వతముగా దేవుని యొద్ద ఉండేవారిముగా మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన మనల్ని పుట్టించుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సహోదర ప్రేమ కలిగినట్టు సహోదరుల మనం ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. నిష్కపటమైన సహోదర ప్రేమ కావాలి. మీరు సత్యానికి ఏం చేయాలి? మీరు
విధేయులై ఉండాలి. మీరు వాక్యానికి అవిధేయులై ఉండొద్దు, సత్యానికి మీరు విధేయులై ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఒకరినొకరు ప్రేమించగలిగే మనసు ఉంటుంది, హృదయం ఉంటుంది. మీరు సత్యానికి లోబడకుండా సత్యానికి అవిధేయులై ఉంటే సాటి సహోదరుని ప్రేమించలేరు, దీనుల్ని దరిద్రుల్ని ఆదరించలేరు. వాక్యానికి విధేయులు కలిగి ఉండి సత్యానికి విధేయత కలిగి ఉంటే మీరు సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉంటారు, దీనుల్ని దరిద్రుల్ని ఆదరిస్తారు. మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటకముగా ప్రేమించుకోమంటున్నాడు దేవుడు. ఒకరినొకరు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మనిషిని చూస్తే మనం నాకు శత్రువు అనే విధంగా ఉండకూడదు. ఎదుటి వాళ్ళు మనం శత్రువుగా భావిస్తున్నాం అంటే మన హృదయంలో ఏదో పాపం ఉంది, దేవునికి అవిధేయత కలిగి ఉన్నాం. దేవునికి అవిధేయత కలిగి ఉన్నానని అర్థం సహోదరుని ప్రేమించలేకపోవడం. అప్పుడు మనం ఏమైపోతాం? త్రొట్టిల్లిపోయామంటే దేవుని కృపను మనం పొందుకోలేం, నాశనానికి జారిపోతాం. కాబట్టి ఎల్లప్పుడూ మనం దేవుని యొక్క కృపలో ఉండి సహోదరులను ప్రేమించగలిగే మనసు ఉండాలి, దీనులను దరిద్రులని ఆదరించగలిగే మనసు ఉండాలి. మన హృదయంలో గర్వం ఉండకూడదు. నేను రాజును కాబట్టి నేను ఏదైనా చేయగలననే అహంకారం రాజుకు ఉండకూడదు. నేను సంఘ కాపరి, నేను ఏదైనా చేయగలను సంఘ కాపరి కూడా అతను కూడా గర్వంతో ఉండకూడదు. విశ్వాసి, నేను ఏదైనా చేయగలను, దేవుడు నాకు తోడున్నాడని గర్వంతో విశ్వాసి ఉండకూడదు. అందరూ ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేశాడు? తండ్రి సమస్తను యేసుక్రీస్తు వారికి అప్పగించాడు. ఇప్పుడు ఒక రాజ్యాన్ని కానీ సంఘాన్ని కానీ దేవుడు అప్పగిస్తున్నాడు అంటే మనం ఏం చేయాలి? నమ్మకముగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. తండ్రి ప్రేమించి ఇస్తున్నాడంటే దాన్ని ఏం చేయాలి? బాధ్యతగా చేయాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దాన్ని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నిత్య జీవం కలవాడు. ఎవరైతే దేవుని యందు కుమారుని యందు విధేయుడు కానివాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఏమంటున్నాడు? విధేయులుగా ఉండాలంటున్నాడు. అవిధేయులు ఏమైపోతున్నారు? కట్టబడటం లేదు వాళ్ళు. ఒక కట్టబడాలి అంటే సంఘంలో మనం రాళ్ళుగా కట్టబడాలి అంటే మనం విధేయులుగా ఉండాలి. విధేయులు కాని వారు ఏమైపోతారు? పక్కన పడిపోతారు రాళ్ళు. ఆ కట్టుబడిలో ఉండరు. ఎవరిష్టానుసారంగా వారు అటు ఇటు తిరిగితే ఏమైపోతుంది? అక్కడ ప్రవక్త వచ్చి ఏమంటున్నాడు? నేను ఆ పనిలో నేను అటు ఇటు తిరుగుతూ ఉండగా నాకు ఏదైతే బాధ్యత అప్పగించిందో ఆ బాధ్యత నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైపోయాడు? శిక్షలోకి వెళ్ళిపోయాడు. తన సావులో చనిపోతాడు, లేదంటే దానికి ప్రతిగా వెండైనా ఇవ్వాలి. ప్రాణం అయినా పోద్ది అక్కడ, దానికి క్రయధనముగా వెండైనా డబ్బైనా ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ ఏం చేశాడు? తనకిచ్చిన బాధ్యతను మర్చిపోయి తన పని మీద అటు ఇటు తిరిగాడు. ఇక్కడ కూడా నిర్లక్ష్యంతో విధేయత లేదు. అక్కడ ఇచ్చిన పనిని విధేయతగా చేయకుండా తన ఇష్టానుసారంగా చేశాడు కాబట్టి ఏమైపోయింది? అక్కడ శిక్షలోనికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమంటున్నాడు? తన కుమారునికి విధేయులుగా ఉండని వారు ఏమైపోతున్నారు? అవిధేయులు ఏమైపోతున్నారు? త్రొట్టిల్లిపోతున్నారు.
పేతురుపత్రికలో మనకి అక్కడ అదేమన్నాడు, వాక్యానికి అవిధేయులైన వారు త్రొట్టిల్లుచున్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఏమైపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. మనకి ఇచ్చిన పని ఏంటి, దేవుడు మన విధేయత కలిగి సంఘంలోకి వస్తున్నాం అంటే సంఘం మనం ఏం చేయాలి, సంఘంలో మన పనులు మనం సక్రమంగా చేయాలి. ఇచ్చిన పని మనం విధేయత కలిగి చెయ్యాలి. మనకిచ్చిన పని మనం వదిలిపెట్టి అటు ఇటు తిరుగుతుంటూ మన సొంత పనులు చేసుకుంటే త్రొట్టిల్లిపోతాం, వాక్యానికి అవిధేయులైపోతాం. అప్పుడు దేవుడు మనల్ని శిక్షలోనికి తెస్తాడు. ఇప్పుడు ఇజ్రాయెల్కి జీవన ఆధారమైన దేన్ని లేకుండా అక్కడ ఏం చేశారు వాళ్ళు, గొర్రెనైనా పంట పొలానైనా ఏది లేకుండా వాళ్ళు చేశారు. ఎప్పుడు దేవుని యందు విధేయత లేనప్పుడు. మళ్ళీ దేవునికి మొరపెట్టి దేవుని యందు విధేయత కలిగి ఉంటే తిరిగి మనకి అప్పగిస్తాడు. అన్యులు వేరు, దేవుని యొక్క ప్రజలు వేరు. దేవుని యొక్క పిల్లలు ఏం చేయాలి, దేవునికి విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం దేవునికి అవిధేయత కలిగి ఉన్నామో మనం త్రుటిల్లిపోతాం. అటు లోకంలోనూ ఇబ్బందులు ఉంటే దేవుడి దగ్గర ఇబ్బంది అయిపోద్ది. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి, దేవునికి విధేయత కలిగి సజీవుడైన క్రీస్తు యొద్ద మనం ఆయన పాదాల యొద్ద ఎల్లప్పుడూ దీన మనసు కలిగి భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ఆయన నీడలో ఆయన కృపలో ఉండాలి. మనం ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయడానికే మనల్ని పిలిచాడు. ఆయన రక్తంలో మనం కడగబడ్డాము అంటే దేని నిమిత్తం, మనం పొందిన మేల్ని ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఎల్లప్పుడూ ప్రచురం చేయాలి. మొదట మనల్ని మనం సరిదిద్దుకోవాలి. మనలో ఎటువంటి గర్వము అహంకారం లేకుండా ముందు మనం ముందు మనం పొందాలి. నేను వచ్చేసాను కాబట్టి నేను దేవుళ్ళలో కొనసాగిపోతున్నాను కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదని గర్వం ఉందంటే త్రుటిల్లిపోతాం. అప్పుడు ఏమైపోతుందో, వాక్యానికి అవిధేయులైపోతున్నాం. వాక్యానికి విధేయత కలిగి ఉండాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ మనం మారు మనసు పొందాలి. మనలో మారు మనసు ఉంటే మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క కృపలో మనం కొనసాగగలం. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. వాక్యానికి అవిధేయులై ఉన్నవారికి దేవుడు తోడు ఉండదు, నాశనానికి జారిపోతారు. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. మనకు నిత్య జీవం కావాలి అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడు. కుమారునికి విధేయత కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధాలను మనం ప్రచురించాలి. సమాజంలో మనం ఆయన యొక్క గొప్పతనాన్ని వివరించాలి. ప్రతి ఒక్కరికి ఆయన యొక్క ఏదైతే మనం మేలు పొందుకున్నామో, మనకు నిత్య జీవాన్ని ఇస్తానన్న వాగ్దానం ఏదైతే ఉందో, దేవుడు ఏదైతే మనకు మేలు చేశాడో ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం సమాజంలో వివరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు మాత్రమే మనకు నిత్య జీవం ఉంది. అనేకులు మనం ఆయన యొక్క వెలుగులోనికి నడిపించగలం. విధేయత చూపడం వాడు ఏమైపోతున్నాడు, త్రొట్టిల్లిపోతున్నారు. కాబట్టి జీవంలో ఎంత మాత్రం వారు పాలు పంపులు పొందలేరు. ఉగ్రత అయితే వాళ్ళ మీద నిలిచి ఉంటుంది. ఉగ్రత పాలు అయిపోతారు. ఉగ్రత వస్తుంది, మారు మనసు పొందండి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం ఏం చెప్తున్నాం, ఉగ్రత రాబోతుంది, ఉగ్రత నుంచి తప్పింపబడాలి అంటే ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే నిత్య జీవానికి అర్హుడు. కాబట్టి మనలో మొదటగా గర్వము అహంగము ఉండకూడదు. దేవుని వాక్యం యందు విధేయత కలిగి ఉండాలి. సత్యానికి మనం విధేయులుగా ఉండాలి. విధేయులుగా ఉన్నప్పుడు మాత్రమే మనం సహోదరులను ప్రేమించగలం. సహోదరులను ప్రేమించలేకపోతే మనలో ఏదో తేడా ఉందని మనం గ్రహించుకోవాలి. ఎదుటివాడిని మనం ప్రేమించలేకపోతున్నాము అంటే మొదట మన దగ్గర మారు మనసు లేదు. మారు మనసు ఉంటే మనం ఎదుటి వాళ్ళని మిక్కడంగా ప్రేమించగలం, సహోదరుల్ని, దీనుల్ని ఆదరించగలం. కాబట్టి ఎల్లప్పుడూ మనం మొదటిగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడు ఎదుటి వాళ్ళని తప్పులు పట్టే అవకాశం ఉండదు. వారు చేయమంటున్నారు, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు తప్పుల్లో ఉన్నారంటే ముందు మీరు మారు మనసు పొందండి. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందరూ మీకు సమానంగానే కనపడతారు. కాబట్టి మన అందరం ఎల్లప్పుడూ
మనల్ని మనం పరీక్షించుకొని దేవుని వాక్యానికి విధేయత కలిగి ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రతి ఒక్కరి ఎడల మనం ప్రేమ కలిగి నడుచుకోగలం. కాబట్టి మనకిచ్చిన బాధ్యతలు మనం ఎల్లప్పుడూ నెరవేరుస్తూ ముందుకు కొనసాగాలి. దేవుడి రాజ్యంలో మనం పాలు పంపులు పొందాలి అంటే, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయనకి విధేయులుగా ఉండాలి. మనం పాపానికి చోటు ఇవ్వకూడదు. మన వల్ల ఇతరుల పాపానికి ప్రేరేపింపబడకూడదు. ఇజ్రాయేల్ పాపం చేయడానికి కారకులైన రాజులను దేవుడు వదిలిపెట్టలేదు. వారికి తెలుసో తెలియక వెళ్ళి వాళ్ళు పడిపోయారు. అయినా దేవుడు వాళ్ళని బయటికి తీసాడు. పాపానికి ఎవరైతే కారకుడయ్యారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టలేదు. కాబట్టి మనం ఎదటి వారికి సహాయం చేసేవారుగా ఉండాలి తప్ప, వారి పాపానికి కారకులు అవడానికి, వారి పాపంలో పడిపోవడానికి మనం కారణం అవ్వకూడదు. ఆ విధంగా ఎవరైనా ఉంటే మనం సరిదిద్దుకోవాలి. ఎప్పుడైనా ఇప్పుడున్న క్రైస్తవుల్ని, సహోదరులు ప్రతి ఒక్కరిని దేవుని వైపు మళ్లించేవారుగా ఉండాలి తప్ప, వాళ్ళ పాపంలో పడిపోవడానికి మనం కారకులుగా ఉండకూడదు. ఎంత మాత్రం దేవుడు దాన్ని హర్షించడు, దాన్ని ఇష్టపడ్డు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి విధేయులుగా ఉండి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి వాక్యానికి విధేయత కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ క్షేమంగా ఉంచుతాడు. ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తాడు. ఈ విషయాలు మీ మనసులో ఉంచుకుని ఆ విధంగా నడుచుకుంటారని ప్రతి ఒక్కరికి ఈ మాటలు తెలియజేసుకుంటూ ఈ నా వాక్యాన్ని ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మేము ఎల్లప్పుడూ తండ్రి మీకు విధేయత కలిగి కుమారుని విశ్వాసం ఉంచి తండ్రి మేము జీవంలోకి ప్రవేశించడానికి మీరే కృప చూపి సహాయం చేయండి. ఆయన తండ్రి, మా సహోదరులు ఎవరు కూడా తండ్రి పాపంలోకి పడిపోకుండా, ఆ పాపానికి కారణం మేము కాకుండా తండ్రి ఎల్లప్పుడూ పరిశుద్ధముగాను నిష్కలంకంగాను ఎల్లప్పుడూ ప్రేమ కలిగి నడుచుకోవడానికి, మిక్కటమైన ప్రేమ కలిగి నడుచుకోవడానికి కృప చూపండి. ఆయన సహాయం చేయండి తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని అందరికీ దయచేయండి, కృప చూపండి తండ్రి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేయండి, సహాయం చేయండి తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి మీకు విధేయులమై మీకు ఇష్టానుసారంగా ఉండడానికి కృప చూపండి. ఆయన సహాయం చేయండి. మీ కుమారుని యొక్క త్యాగాన్ని తండ్రి ఎల్లప్పుడూ మేము ప్రచురం చేయవారుగా, మీ యొక్క గుణాతిశయంలో ప్రచురం చేయవారుగా మేము ఉండడానికి కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.